10 అయిపోయింది షాప్కి వచ్చినప్పటికి. చాలా లేట్ అయిపోతుంది అన్న. పాతకు 10 అయిపోతుంది. యాక్చువల్లీ 9 లోపు తీయాలి షాపు. అంటే 8:30కి లేదా 8కి తీస్తే బాగుంటుంది. బట్ అవ్వట్లేదు అనమాట. అంటే బాక్స్ అన్నీ పెట్టుకొని అన్నీ రెడీ అయ్యి వచ్చినప్పటికి 9:30 10 అయితే పాతకు 10 అలా అయిపోతుంది. ట్రై చేస్తున్నాము. ఇప్పుడైతే అసలు దీపం పెడుతుంది అనమాట. సో మొత్తం క్లీన్ చేసి నేను కూడా అద్దాలు కట్టి చూపిస్తున్నాను. సో ప్రెజెంట్ టైం వచ్చి 2 అవుతుంది అనమాట. సో ఇంకా తినలేదు. ఈరోజు మా కూర సొత్తు కూర. సో అందుకే వెయిట్ చేస్తున్నాయి, తిన్నాము. చికెన్ అయితే బే తినేస్తాం 1:30కి అలాగా. 1:00కి తినేస్తాము. ఇప్పుడైతే మాకు కొంచెం మైండ్ అప్సెట్ అయిపోయింది మార్నింగ్ నుండి. రిటర్న్ గట్ట మళ్ళీ తీసుకొచ్చారనమాట. గొడవ ఆడుకుని మరీ మార్పించుకున్నారు. అంటే ఇంకా చిరాకు వచ్చి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చాను వెనక్కి. చాలామంది ఏం చేస్తున్నారు, తీసుకెళ్తున్నారు, వాడేస్తున్నారు, తీసుకొచ్చేస్తున్నారు, వాడలేదని చెప్తున్నారు. లోపల కూడా గాజులు అంటే రైస్ ఉందన్నమాట. సో అప్పుడు మేము చూసుకున్న తర్వాత చూసినోడికి రైస్ ఉంది. ఇంకా ఎంత తలనొప్పి ఎందుకు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ అయితే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి ఇంకా ఫిక్స్ అయ్యామన్నమాట. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, మనం నో రిఫండ్ నో రిటర్న్ అయితే పెట్టుకుందామని చెప్పి అక్కడైతే స్టిక్కర్ అంటించాము. అది మీకు చూపిస్తాను ఇప్పుడు. బేసిక్గా ఇది అంటించడానికి మెయిన్ రీజన్ వచ్చి తీసుకెళ్ళి 4-5 రోజులు వాడేసుకొని తెచ్చుకొని అలాంటి వాళ్ళ కోసం మాత్రమే. సో అందరికీ అప్లికబుల్ అయితే కాదనమాట. ఒకవేళ రిటర్న్ చేయాలనుకుంటే ఉంది, కానీ అవైలబిలిటీ ఎలా అంటే మార్నింగ్ తీసుకెళ్ళి ఈవినింగ్ లోపు తీసుకొచ్చి ఎటువంటి డ్యామేజ్ లేకుండా తీసుకొస్తేనే రీప్లేస్మెంట్ ఇస్తామన్నమాట. అంటే మారుస్తాము. అంతేగాని 4-5 రోజుల తర్వాత తెచ్చి వాడేసి దాని కలర్ మొత్తం పాడు చేసేసి తీసుకొచ్చి ఇచ్చి వేరేదో మార్చండి అని అంటే మార్చే ఒపీనియన్ అయితే లేదనమాట. ఎందుకంటే మేము కూడా నష్టపోతాం కదా, మాకేమీ ఫ్రీగా రాలేదు. అయితే మాకు చాలా బాధ అనిపించింది ప్రతిసారి అలా చేస్తున్నారు ప్రతి ఒక్కరు అని చెప్పి. అంటే వాళ్ళ సైడ్ నుండి వాళ్ళ గురించి ఎంత ఆలోచిస్తున్నారు, మా సైడ్ గురించి కూడా ఆలోచించాలి కదా. మేము కూడా షాప్ పెట్టుకున్నామంటే మాకు ఏది ఫ్రీగా వచ్చిన ఐటెం కాదు. దాన్ని మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మాలంటే ఎలా అమ్ముతాము, అది పాడైపోయిన తర్వాత. మేము లాసుల్లోకి అయితే వెళ్ళలేం కదా. అంటే ప్రోడక్ట్ అమ్మకపోయినా పర్లేదు, లాసుల్లోకి అయితే వెళ్ళకూడదని మేము అనుకుంటున్నాము. అందుకే ఆ బోర్డు అయితే అందించాము. దీని మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఎలా ఉంటుంది ఈ రోజుల్లో, ఎలా ఉందంటే 100లో 1-2-3 ఎదుటోడు ఏమైపోయినా పర్లేదు మనం బాగుపడాలని అయితే ఆలోచిస్తారనమాట. వెంటనే మార్చేద్దాము, సో లేదంటే వేరే తీసుకుందాము అని అనుకుంటున్నారు. అలా ఎప్పుడూ ఆలోచించకండి. కొందరు ఎవరో అంటే అందరిని అన్నట్లు ఒక 100లో 1-3 ఉంటారనమాట. మళ్ళీ తిరిగి మీరు ఎలాంటి ప్రోడక్ట్లు అమ్ముతారా, ఇది అమ్ముతారు అవి అమ్ముతారు అని చెప్పి డైరెక్ట్గా కొడతారనమాట. సో ఏదేమైనప్పటికీ మనం ఒక ప్రోడక్ట్ అంటే అదేం గోల్డ్తో చేసింది కాదు కదా, జీవితాంతం వచ్చేదానికి. ఏదో చిన్న మనకి ఏదైనా తగిలినా ఇరిగిపోవడం ఉంటుంది, లేదా ఏదో ఒకటి అవుతుంది. అలా అని చెప్పి తెచ్చి మనకు మార్చేయమంటే మేము మార్చలేం కదా. ఈ కవర్లు అన్నీ చింపేస్తారు. అదొకటి అండ్ గాజులు అనమాట. ఓకే, ఇంక వెళ్తాను మనకి తలనొప్పి ఎందుకు అలా. మళ్ళీ ఇంకా 150 రూపాయలు అరువు పెట్టుకుని వెళ్ళారు. ఎలాంటి మనకు అవ్వమని చెప్పేసి ఇక ఆపేసాం అక్కడతోని. ఇగోండి ఇవే గాజులు. సో వాడేశారనమాట కొంచెం. అయితే ఇంకొంచెం ఇబ్బంది అయితే అయ్యింది. ఈ గాజులు అయితే కొంచెం షైనింగ్ కూడా తగ్గిందనమాట. ఇవా సో ఇవన్నమాట. అందుకే ఇప్పుడైనా మనం ఇచ్చినప్పుడు రిటర్న్ ఇవ్వద్దు అని చెప్పేసి అక్కడ పెట్టాం. ఇంకా అదనమాట. టైం వచ్చి 6 అయింది. సో కూర్చుందాం అనమాట. అసలు అయితే నెయిల్ పాలిష్ సర్దుతుంది. సో నేనైతే కామ్గా కూర్చున్నాను. ఈవినింగ్ రిలయన్స్ మాల్కి వెళ్ళాను, బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొచ్చాను అనమాట. అండ్ ఊదొత్తులు అయిపోయాయి అని చెప్పి ఊదొత్తులు అండ్ బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. బిస్కెట్ ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి అదే ఊదొత్తులు కూడా తీసుకొచ్చాను. మా అమ్మకి ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. నిన్న చెప్పావు కదా, గుర్తుంది. అదనమాట. బ్లాగ్స్ అనేవి షార్ట్గా వస్తున్నాయి, నేను అనుకోవద్దు. ఎందుకంటే తెలిసిందే కదా మీకు షాప్ పెట్టిన తర్వాత ఆ ఇబ్బందులు గట్ట. అసలు అర్థం వేయలేదు. అసలు అర్థాలను ఓపెన్ చేస్తాం చూడాలని తెలిపోతుంది. వెళ్ళేది అర్థం ఎవరు తీస్తే అలా అంటే రెస్పెక్ట్ ఉండదు, ఏడు ఉండదు. ఎందుకు ఉన్నామో ఏంటో తెలీదు. రికార్డ్ అయిందిలే, చెయ్యండి. నేను
నేను ఇలాగే పెట్టేస్తాను. అయితే తేవాలైతే కింద చూడు ఎన్ని ఉన్నాయా. అంటే చిన్నపిల్లలకి అలాంటివి తీసుకుంటారు, అలాంటివి పెద్దవాళ్ళు తీసుకోరు. సో అందుకు నెక్స్ట్ టైం మనం తెప్పించినోడు ఆ కింద తేకూడదు ఎక్కువ. ఎందుకు మళ్ళీ మీద పెట్టేస్తున్నావు? గాజులు అయితే ఫుల్గానే ఉన్నాయి, పర్లేదు, నాట్ బ్యాడ్. మరీ అంత స్టాక్ తక్కువ ఏం లేదు, పర్లేదు, కొంచెం అయితే ఉంది. అంటే కొంచెం స్లో సేలింగ్ కదా, సో అందుకే కొంచెం తక్కువే ఉన్నాయి. అసలు సర్దుతుంది. సో గ్లాస్ డోర్స్ నీట్గా వేయచ్చు, అవి అవి చేంజ్ చేసాము. మొత్తం ర్యాక్స్ అయితే చేంజ్ చేసాము అనమాట. అది అక్కడ కూడా టూటులు లేవు అందులో. అయితే నాకు తెలిసి పెద్దవాళ్ళ దాంట్లో ఆ టైప్ తేకూడదు అసలు. అలాంటి వాళ్ళకి అది సరిపోతాయి. అయితే చిన్నపిల్లల మోడల్ కొన్ని తేవాలి. అయితే ఇంకెలాంటివి ఉంటాయో చూసుకొని అలాంటివి తీసుకొస్తే సరిపోద్ది. అవి అంతే కదా, అవి కూడా సిల్వర్ టైపు వచ్చాయి. చాలామంది అడిగారు అనమాట, షాప్ ఎలా పెట్టాము ఏంటి అవి డీటెయిల్స్ అయితే చెప్పమన్నారు. అయితే రేపు నేను ఒక వీడియో చేయబోతున్నాను అనమాట. సో రేపు చేసి ఎల్లుండి అయితే రిలీజ్ చేస్తాను. షాప్ ఎలా పెట్టాము, ఎలా పెట్టాలి, ఏమేమి తెలుసుకోవాలి, ఏమేమి అసలు అవసరము, సో దాంట్లో ఉన్న నష్టాలు ఏంటి, కష్టాలు ఏంటి, ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా ఒక 2-3 వీడియోలు అయితే చేద్దాం అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఎలా అనిపించింది ఏంటనేది మీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏమైనా మైనస్లు ఉన్నా చెప్పండి, బ్రో ఇలా ఉంది, ఇలా చేయండి అని చెప్పేసి చెప్పండి. సో ఖచ్చితంగా మేము మార్చుకోవడానికి ట్రై చేస్తాం అనమాట. సో ఇదనమాట ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో బాయ్ చెప్పేసి బాయ్ ఫ్రెండ్స్. ఏం పెట్టారు బ్లాగ్? బాయ్ చెప్తున్నాము అసలు ఏం పెట్టారు బ్లాగ్? ఒక్క వీడియో కూడా చేయదన్నమాట. మనము ఉత్తరేపిస్తే అప్పుడు కానీ పెట్టదు వీడియో. మనమే ఇంకా చెయ్యి అని వెనక నుండి ఎందుకంటే ఏదైనా షాప్ లో జరిగిన వెంటనే చూపించాలి, అప్పుడే స్టమక్ నొప్పి అనేది తగ్గుతుంది. కడుపు. ఓకే, సో రేపటి బ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.